ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము అపొస్తలుల కార్యాలు 12:23. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దేవుణ్ణి మహిమపరచకపోవడం వల్ల, ప్రభు దూత మొత్తడం వల్ల పురుగులు పడి చనిపోయినట్లుగా ఉంది. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ద్వారా నీ ప్రభువుకు మహిమ వస్తుందా? నీవు ప్రభువుని గణపరిచే వ్యక్తిగానే ఉన్నావా? ఆయన్ని మహిమపరచాలని నీకు తెలుసా? అసలు నీ జీవితం, ప్రవర్తన ద్వారా, నీ మాట తీరు, పద్ధతి ద్వారా ప్రభువుకి నీ ద్వారా ఘనత రావాలని నీవు ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా నువ్వు ఏ పని చేసినా నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ నీ ప్రభువుని మహిమపరచడం లేదేమో ఒకసారి ఆలోచించు. అసలు నీ ఆత్మీయ జీవితం ఈరోజు ఎలా ఉంది? నీ ప్రభువుని మహింపరిచే విధంగా ఉందా? లేదా నిన్ను నువ్వు మహింపరచుకునేటట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉందా? నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ, నిన్ను నువ్వు గణపరుచుకుంటూ, నిన్ను నువ్వు మహింపరచుకుంటున్నావేమో. వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువుని మహింపరచాలి అని. ప్రభువుని మహింపరచకపోతే మరి ఏమవుతుందనేది కూడా మనం చూసాం వాక్య భాగం ద్వారా. మరి ఇవన్నీ విషయాలు నువ్వు ఈరోజు ఒకసారి ఆలోచించుకుని నేను నీ స్వపరిశీలన చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కూడా నీకు మరి ఏ విధమైన యోగ్యత, అర్హత లేకపోయినా ప్రభు నీకు గొప్ప రక్షణ ఇచ్చారు కదా, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాకుండా నీ ద్వారా ఎల్లవెళ్ళ నీ ప్రభు గణపరచబడాలి, నీ జీవితం ద్వారా ప్రభు మహింపరచబడాలని కాకుండా అనేకులు మరి క్రీస్తులోనికి రావాలి, నీ ద్వారా క్రీస్తు వైపు తిప్పబడాలి. అటువంటి మాదిరికరమైన జీవితం నువ్వు జీవించాలి. కాబట్టి నీ ప్రభుని మహింపరిచే జీవితం నువ్వు ఈరోజు కలిగి ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించు. లేఖనాల్లో గమనిస్తే రాజైన హేరోదు ప్రభువుని మహిమపరచకపోవడం వల్ల చనిపోయినట్లుగా వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. గనుక క్రైస్తవుడమైన నీవు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. అంతేకాదు, నిన్ను నువ్వు హెచ్చించుకోవడం మానేసి ప్రభువుని హెచ్చించడం మొదలుపెట్టాలి. ప్రభువే ఘనతకు మహిమకు అర్హుడని నీవు గమనించాలి. చాలామంది క్రైస్తవులు ఈ విషయం గమనించకుండా వాళ్ళే మన మహిమకు ఘనతకు అర్హులు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నీవెంత మాత్రమో కూడా అలా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుడా, నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నీ తలంపుల ఆలోచనల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా కూడా కేవలం నీ ప్రభువే మహింపరచబడాలి, నీ ప్రభువే గణపరచబడాలి. అటువంటి మాదిరికరమైన జీవితం నువ్వు జీవించాలి. అంతేకాని రక్షణ తీసుకుని ప్రభువుని రక్షకునిగా అంగీకరించి కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఇష్టం వచ్చినట్లు ఉంటూ వాక్య వ్యతిరేకమైన పనులే పదే పదే చేస్తూ ఉంటే ప్రభు ఎంత మాత్రం నిన్ను బట్టి హర్షించడు. నీ ద్వారా ప్రభుకి అవమానం వస్తుంది. ప్రభు అందుకే అంటాడు కదా, అన్ని జనుల మధ్య మీ ద్వారానే నా నామానికి దోషం వస్తుంది అంటున్నాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దు. ప్రభువుకి బాధ తెప్పించే విధంగా, ఆయన నిన్ను బట్టి ఆయాసపడే విధంగా, దుఃఖపడే విధంగా నీ ప్రవర్తన ఈరోజు ఎంత మాత్రం ఉండడానికి వీలేదు. నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం నీ ప్రభువుకు మాత్రమే మహిమ వచ్చేట్టుగా నువ్వు ఇక నుంచి జీవించు. ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి జీవితం కలిగి ఉన్నా, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నా, ఇక నుంచైనా మారవలసిన అవసరం ఉంది. నీ ద్వారా నీ ప్రభువుకి మహిమ వచ్చే విధంగా, అనేక ఆత్మలు క్రీస్తు వైపు తిప్పబడే విధంగా నీ ప్రవర్తన సరిచేసుకో, నీ జీవితాన్ని మార్చుకో. నిన్ను బట్టి ప్రభు మహింపరచబడాలి. ఇదంతా జరగాలంటే నువ్వు కేవలం వాక్యానుసారంగా వెళ్ళే వ్యక్తివి అయి ఉండాలి. వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకో. నీ ద్వారా నీ ప్రభుకి ఎల్లవెళ్ళ కూడా మహిమే రావాలి, కానీ అవమానం ఎంత మాత్రమూ రాకూడదు. ఆమేన్.